సింహాచలం దేవాలయానికి ఎంతో ఆసక్తికరమైన ఒక కథ ఉంది. ఈ కథ ప్రధానంగా ఇద్దరి అన్నదమ్ములకు సంబంధించినది. వారే హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు. వీరి యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచంలో శాంతిని భంగం చేయడం. హిరణ్యాక్షుడు భూమిని స్వాధీనం చేసుకుని భగవంతుడైన విష్ణువు చేతి నుండి దానిని లాక్కున్నాడు. భూమిని తన కబళం నుండి రక్షించడానికి విష్ణువు వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి చంపాడు. ఈ సంఘటన అతని అన్నైన హిరణ్యకశిపుడికి తెలిసి ఆగ్రహాన్ని తెప్పించింది. తన తమ్ముడు హిరణ్యాక్షుడి మరణానికి కారణమైన విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవడానికి హిరణ్యకశిపుడు విష్ణువుని చంపి ప్రపంచాన్ని పాలించాలని ప్రతిజ్ఞ చేశాడు. హిరణ్యకశిపుడు విష్ణువుతో యుద్ధం చేయడానికి వరం కోసం హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవునికి కఠినమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతనికి వరమిచ్చి తాను కోరినట్లుగా అమృతత్వం పొందేలాగా ఆశీర్వదించాడు. అతన్ని ఏ ప్రాణి కూడా ఏ సమయంలోనైనా చంపకూడదని బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునికి వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ అసమర్థ శక్తిని పొందిన తరువాత రాక్షసు రాజైన హిరణ్యకశిపుడు ప్రతి ఒక్కరూ కూడా తన పేరునే జపించాలని కోరాడు. తాను కోరినట్లుగా ఎవరైతే తనని దేవునిగా ఆరాధించరో వారిని చంపడం ప్రారంభించాడు. ఆ రోజు నుంచి అతని రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా భయంతో అతనిని దేవునిగా ఆరాధించడం ప్రారంభించారు. హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణువు భక్తుడు. హిరణ్యకశిపుడు అనేక విధాలుగా ప్రయత్నించినా కూడా తన కుమారుణ్ణి విష్ణుమూర్తి నుండి దూరం చేయలేకపోయాడు. చివరికి కుమారుణ్ణి కూడా చంపడానికి ప్రయత్నాలు చేశాడు. అలా ప్రయత్నించిన ప్రతిసారి కూడా ప్రహ్లాదుణ్ణి విష్ణుమూర్తి రక్షిస్తాడు. ఇది చూసి విసిగిపోయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఇలా ప్రశ్నించాడు. విష్ణువు సర్వవ్యాప్తుడని చెబుతున్నావు కదా, ఏడి నీ విష్ణుమూర్తి? ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించమని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణుమూర్తి నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు. విష్ణువుపై తనకున్న అపారమైన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రహ్లాదుడు ఆ పర్వతం పైన ఒక దేవాలయాన్ని నిర్మించాడు. ఇది ఇప్పుడు సింహాచలం దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.